ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారు, సుల్పేటి నారాయణ రెడ్డి గారు, విద్యార్థి గారు, సభలో ఉన్న తెలంగాణ వారు, కాళోజీ అభిమానులు, ఆంధ్ర విద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. కాళోజీ సాహిత్య సమాలోచన పేరు మీద 2 రోజుల సభ జరగడం అనేటువంటి, సదస్సు జరగడం అనేటువంటి చాలా అభినందనీయం. ప్రజాకవి అనే మాట ఆయనకి పేరులో ఒదిగిపోయి సాధారణంగా బిరుదులు పేరుకు బరువుగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కాళోజీకి అది బిరుదుగా కాకుండా ఆయన జీవిత వ్యక్తిత్వంలో భాగంగా, కాళోజీ అనే పేరులో భాగంగా మారేటటువంటి విధానంలో ప్రజాకవి ఉన్నది. అందుకని ఆ ప్రజాకవి అయినటువంటి కాళోజీ ఎట్లా అయినాడు అంటే ఆయన ప్రజల భాషను, ప్రజల జీవితాన్ని, ప్రజల శిల్పాన్ని స్వీకరించడం వల్లనే ఆయన ప్రజాకవి అయ్యాడు. ఎవరో బిరుదిస్తే అయినవాడు కాదు. ఆయన స్వయంగా ప్రజల జీవితాన్ని ఎంచుకున్నాడు. జీవితంలో వచ్చేటటువంటి మార్పులన్నింటినీ స్వీకరించాడు. ఇందాక తెలంగాణ విమోచనోద్యమంలో ఆయన రాసిన సాహిత్యం గురించి, కవిత్వం గురించి ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు నా భాగం ఏంటిది అని అంటే, ఇప్పుడు అధిదశలో జరుగుతున్నటువంటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, అంతకుముందు 1969లో జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఈ నేపథ్యంలో ఆయన రాసినటువంటి కవిత్వం, సాహిత్యం గురించి నేను మాట్లాడవలసి ఉన్నది. ప్రజాకవి కాళోజీ అనే పేరులోనే, కాళోజీ అనే 3 అక్షరాలకి నాదైన నిర్వచనం. కా అంటే కాలం, లో అంటే లోకం, జీ అంటే జీవితం, 3 కలిసినటువంటి వాడు కాళోజీ. ఇది ఎవరికి అమలు. అట్లనే ఆయనే చెప్పుకున్నట్టు కాళోజీ అంటే జీ అననట్టిది, నాజూకు కానట్టిది, నగరాలు లేనట్టిది కాళోజీ అని అన్నాడు ఆయన. జీ అననట్టిది అంటే ఎవరికి జీ అన్నాడు ఆయన? ఏ ముఖ్యమంత్రికి, ఏ ప్రధానమంత్రికి జీ అన్నటువంటి వాడు. అట్లా ఆయన వ్యక్తిత్వాన్ని చెప్తూ, ఆ వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉన్నది కనుక ఆ వ్యక్తిత్వంలో భాగంగానే నిజానికి ఆనాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ప్రజలంతా ఉద్యమంతో ఉన్నారు, కానీ కవులు ఎవరు లేరు. ఆనాడు లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవులు రాజ్యంతో ఉన్నారు, అధికారంతో ఉన్నారు. ఆ అధికారానికి అనుకూలంగా తెలంగాణ వాదాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి. పైగా వచ్చిందన్నా, వచ్చాడన్నా, వరాల భాష తెలుగేనన్నా అని రాసుకున్నటువంటి వైనం. తెలుగు భాష మనది, నిండుగా వెలుగు భాష మనది అని సాహిత్యం రాస్తున్నటువంటి తెలంగాణ కవులు ఉన్నారు. ఆ నేపథ్యంలో మరి కాళోజీ ఒక్కడు మాత్రమే, లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవి ఒక్కడు మాత్రమే. ఇంకా అంతా దాశరథి కూడా ఉన్నాడు, అందరు ఉన్నారు. కానీ వాళ్ళంతా అంతకుముందు 1956లో ఏ సమైక్యవాదాన్ని అయితే బలపరిచారో, ఆంధ్రప్రదేశ్ అవతరణను బలపరిచారో దాంతో ఉన్నారు. 69లో ప్రజలంతా తెలంగాణ వైపు ఉన్నారు, కానీ తెలంగాణ కవులంతా ఆంధ్ర ప్రాంతం వైపు ఉన్నారు, అధికారం వైపు ఉన్నారు. కానీ ఆ టైంలో స్పష్టంగా గొంతెత్తి గర్జించి నిలదీసినటువంటి వ్యక్తి కాళోజీ ఒక్కడు మాత్రమే గర్వంగా మనం చెప్పుకోవాలి. అందుకనే మన మధ్యదేశ ఉద్యమంలో కాళోజీ ప్రాసంగికత ఎక్కువ. కాళోజీ కొటేషన్లకు, కవిత్వానికి ఇవాళ ప్రతి సభలో కూడా ఆ ప్రాసంగికత ఉన్నది. చాలా మంది విద్యార్థులకు తెలిసినటువంటి తెలంగాణ కవి కాళోజీ. ఆ కాళోజీ సందర్భాన్ని వచ్చిన తర్వాత 1969 యొక్క ఉద్యమ అవసరాన్ని గుర్తించి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఏర్పడేటప్పుడు తెలంగాణ ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. 2 ప్రాంతాలు, ఆంధ్ర రాష్ట్రాన్ని, హైదరాబాద్ రాష్ట్రాన్ని కలపవలసినటువంటి సందర్భం 1953 నుంచి మొదలైంది. మొదలైనప్పుడు 54-55లో తెలంగాణ ప్రజలు సందేహాలు వ్యక్తం చేశారు. ఆ వ్యక్తం చేసినప్పుడు ఆయన అప్పుడున్న పరిస్థితులలో తప్పనిసరిగా అన్నదమ్ముల సంబంధం ప్రకారం దాన్ని సమర్థించాడు. కానీ తెలంగాణ ప్రజలు చేసినటువంటి, వెలుగుచ్చినటువంటి ఆందోళనలకు, అనుమానాలకు కొన్ని రక్షణలు కూడా ఇచ్చారు. అది పెద్ద మనుషుల ఒప్పందం. 1956లో పెద్ద మనుషుల ఒప్పందం అనేటువంటిది రాసుకున్నారు. అటు ఆంధ్ర రాష్ట్ర పెద్దలు, ఇటు హైదరాబాద్ రాష్ట్ర పెద్దలు దాని మీద సంతకాలు పెట్టారు. ఆ రాష్ట్ర రక్షణల ఒప్పందం ఏదైతే ఉన్నదో, తెలంగాణ ప్రజల యొక్క హక్కుగా ఉన్నటువంటి రక్షణ ఒప్పందం ఏదైతే ఉన్నదో, అది అయిన మరుక్షణం నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబర్ 1, 1956లో జరిగితే మరుసటి రోజు నుంచే ఉల్లంఘన జరిగింది. ఇంకా ఆ రోజునే, ఆ గంట నుంచే ఉల్లంఘన జరిగింది.
ముఖ్యమంత్రి పదవి తెలంగాణ వాళ్ళకి ఇవ్వలేదు. అట్లాంటి సందర్భాలు ఏర్పడినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ అన్ని దశల్లో కూడా స్పందించి ప్రజలతో నిలిచినటువంటి కవి కాళోజీ. కాబట్టి ఆ రక్షణలు ఎందుకు అమలు జరగలేవు అని తెలంగాణలో ఒక విద్యార్థి ఉద్యమం చేసినప్పుడు, నిరాహార దీక్ష చేసినప్పుడు ఆ రక్షణల గురించి కవిత్వంలో చెప్పాడు. ప్రాంతం వారి రక్షణ పనికిరాదు అన్నప్పుడు, బూర్గుల నాటి ఒప్పందం గుడ్డదాకలైనప్పుడు రక్షణలు ఎందుకు ఇస్తారు? అమలు చేయాలి. అమలు చేయడానికి మరి అక్కడ వ్యవస్థ అధికారులు ఒప్పుకోనప్పుడు దాని సంగతి ఏంటిది అని అడుగుతున్నాడు. ప్రాంతం వారి రక్షణ పనికిరాదు అన్నప్పుడు, బూర్గుల నాటి ఒప్పందం గుడ్డదాకలైనప్పుడు ఇవి ఏమైనా ఉల్లంఘన జరిగితే విజ్ఞప్తి చేయడానికి ఒక కమిటీ ఉన్నది, ప్రాంతీయ అభివృద్ధి మండలి, తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి అనేటువంటి ఒక కమిటీ ఉన్నది. ఆ కమిటీకి చెప్పుకోవచ్చు, మీకు ఏ సమస్య పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘిస్తే దానికి చెప్పుకోవచ్చు అన్నారు. ఆ మాట చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆ విన్నపాలన్నీ కూడా గుట్టదాఖలైనవి. బూర్గుల నాటి ఒప్పందం గుట్టదాఖలైనప్పుడు విన్నపాలు, విజ్ఞప్తులు, వినునాదులు లేనప్పుడు, తెలంగాణ సిబ్బందికి త్రిశంకుగతి అయినప్పుడు, మాజీ స్వాతంత్ర సమర యోధుడైన కాళోజీ బేజారై అడుగుపండు రాష్ట్రపతి ఏమంటావు ఏమంటావు అని అడుగు. రాష్ట్రపతిని అడుగుతున్నాడు. ఇక్కడిక్కడ కాదు, రాష్ట్రపతి ద్వారా రాజ్యాంగబద్ధంగా సంగ్రహించినటువంటి రక్షణలు. ఆ రక్షణల ఉల్లంఘన జరుగుతుంటే రాష్ట్రపతి ఏం చేస్తున్నావు అని కాళోజీ బేజారై అడుగుతుండు అని కవిత్వంలో చెప్పినటువంటి వాడు. ఇక్కడ తెలంగాణ సిబ్బందికి ఉద్యోగాల్లో, వేతనాల్లో కటింగ్ మొదలైంది, కోత మొదలైంది. ఆ కోతకు సంబంధించి కూడా ప్రశ్నించినటువంటి వాడు కాళోజీ. అట్లనే ఆనాడు రెండు ప్రాంతాలు, రెండు రాష్ట్రాలు ఒకటి కావడానికి భాష అనేటువంటిది ముఖ్య కారణంగా ఉంది. అది తెలుగు భాష, ఇది తెలుగు భాష. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడతారు, తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడతారు కనుక రెండు ఒకటి కావాలి అని భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడి కావాలి. దాన్ని కూడా మరి ఆ తర్వాత ఏమైంది? భాషకు సంబంధించినటువంటి చర్చలోనే ఇవాళ సందర్భం ఏంటిది అని అంటే, అదే భాష, ఏ భాష అయితే, ఏ తెలుగు భాష అయితే కలపడానికి ఆనాడు కారణమైందో, ఆ తెలుగు భాషకు జరిగినటువంటి అవమానాల వల్ల, లేదా తెలంగాణ వాళ్ళు మాట్లాడే తెలుగు భాషకు జరిగినటువంటి అవమానాల వల్ల ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కూడా అడగవలసినటువంటి సందర్భం ఏర్పడింది. అంటే ఏ భాష కలపడానికి ఉపయోగపడ్డదో ఆ భాషలో ఇవాళ విడిపోతామని అంటున్నారు. దాన్ని కూడా చెప్పాడు. తెలుగు భాష గురించి మాట్లాడేటటువంటి వాళ్ళకు ప్రమాణమైనటువంటి ప్రశ్న, 2.5 జిల్లాలది దండి భాష అయినప్పుడు, తక్కి నోళ్ళ యాస తొక్కి అనచబడ్డప్పుడు ప్రత్యేకంగా రాష్ట్రం పాలు అడగక తప్పదు అని చెప్పాడు. 2.5 జిల్లాలది దండి భాష అయినప్పుడు, సమయం ఎక్కువ వివరించడానికి, కానీ 2.5 జిల్లాలది దండి భాష ఎందుకైంది? కృష్ణా గుంటూరు లేదా కృష్ణా గోదావరి జిల్లాలు ఇంకొక ఆపు గుంటూరు, ఈ 2.5 జిల్లాల భాష గొప్ప భాష, ప్రామాణిక భాష అయిపోయింది. చిన్నేశ్వరి రాసినటువంటి వ్యాకరణంలో గ్రామ్యం అని చెప్పబడినటువంటి భాష, ప్రామాణిక భాష ఎట్లా అయిందో ఆయన ప్రశ్నించారు. లక్షణవిరుద్ధంలో భాష గ్రామ్యం అని అంటే, ఆ గ్రామ్యం వచ్చిన వాళ్ళ ప్రామాణికమైన కూర్చొని పత్రికల నిండా, టీవీల నిండా ఆ భాష గొప్పలైపోయి కూర్చున్నటువంటి పరిస్థితిని ఆయన చెప్పాడు. 2.5 జిల్లాలది దండి భాష అయినప్పుడు, తక్కి నోళ్ళ యాస తెలంగాణ యాస తొక్కి అంత పెట్టినప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాలు అడగక తప్పదు. భాష చాన వయ్యారం, యాస కంటు అయినప్పుడు, భాష చాన వయ్యారం, ప్రజల భాష అంటున్నది ఇదే. కంటు అంటాం, అతనికి నేను ఎందుకు కంటు అంటాం? ఆ కంటు అనేది కవితలో తెచ్చినటువంటి వాడు కాలేదు. భాష చాన వయ్యారం, యాస కంటు అయినప్పుడు, మాండలికపు మర్యాదల మాటలు చేదైనప్పుడు, బాలానందం కోస్తా బాలల తొమ్మే అయినప్పుడు ప్రత్యేకంగా రాజ్యం బాలు అడగక తప్పదు అని. రేడియోలో బాలానందం వచ్చేది. ఆ బాలానందంలో ఎవరి పిల్లలపై మొత్తం పాడే పిల్లలంతా కూడా తెలంగాణ పిల్లలు కాదు. తెలంగాణ పిల్లలు పోతే నీ భాష బాగాలేదని పక్కకు పెట్టినటువంటి సందర్భం ఉంది. కనుక బాలానందం, రేడియోలో ఉండే బాలానందం మొత్తం కోస్తా బాలల యొక్క ఆనందం అయిపోయింది కనుక దాన్ని ప్రశ్నించి వాళ్ళ సొమ్మైపోయింది. అట్లాంటి దశలో తెలంగాణకు రాష్ట్రం కావాలని అడిగినటువంటి వాడు కాళోజీ. అందుకే నిర్మోహమాటంగా, నిర్భయంగా చెప్పినటువంటి కాళోజీ భాషకు సంబంధించి చాలా లోతైనటువంటి అధ్యయనం చేశాడు. తప్పప్పుల గురించి చెప్పాడు. ఛాయ్ అంటే తప్ప, టీ అంటే రైత. భాషలోనే చూడండి, ఇతర భాష ఏదైనా తప్పే. ఇది మనది దౌరత్యాంధ్రం అని ఆ ప్రాంతం వాళ్ళు నిందించారు. తెలంగాణ వాళ్ళు తురకం యాస మాట్లాడతారు, కానీ తెలంగాణ వాళ్ళు తురకం యాస మాట్లాడితే ఆంధ్ర ప్రాంతం వారు ఇంగ్లీష్ యాస మాట్లాడతారు కదా. మరి ఇంగ్లీష్ ఆంధ్ర ప్రణాళిక కానీ ఇది దౌరత్యాంధ్రం
అట్లా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, చాయ్ అంటే తప్ప టీ అంటే రైటా, నాస్తా అంటే తప్ప టిఫిన్ అంటే రైటా, సడక్ అంటే తప్ప రోడ్ అంటే రైటా. రోడ్ అంటారు వాళ్ళు, దీన్ని రైట్ అని చలామణి చేస్తారు, పత్రికలు నిండా రాస్తారు. మనం సడక్ అంటే అక్కడ ఇది తెలుగు కాదు. సడక్ తెలుగు కానప్పుడు రోడ్ ఎట్లా తెలుగు అవుతుంది? హోటల్లో నిండా రాస్తారు మేము తెలుగు ఆంధ్ర భోజనం అని అన్న చోట టీ టిఫిన్లు దొరుకుతుంది. టీ టిఫిన్లు అనేటువంటిది ఏ భాష పదం అది? కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా ప్రశ్నించినటువంటి వాడు 1969లోనే ప్రశ్నించినటువంటి వాడు కాళోజీ నారాయణరావు. అందుకని ఆ విషయాలన్నీ కూడా స్పష్టంగా చెప్తూ ఆయన అంటున్నాడు, తెలంగాణ వేరే రాష్ట్రం కోసం కొట్లాడుతున్నది, కొట్లాడితే మరి ఏం జరుగుతుంది, ఏమైనా తప్పు జరుగుతుందా అట్లా అని ఆయనే చెప్పినాడు. మరి ఒకప్పుడు నువ్వు సమైక్యవాది కదా, ఆంధ్రప్రదేశ్ కోరుకున్నావు కదా అని అంటే ఏమనుకున్నారు, ఎవరనుకున్నారు, ఇట్లా ఉన్నని ఎవరనుకున్నారు అని. ఇట్లా ఆంధ్ర వాళ్ళు వస్తే అందరిలాగా ఉండి ఆత్మీయతతో ఉంటారని అనుకున్నారు, కానీ మోసం చేసి దోపిడీ చేస్తారని అనుకోలేదు. మోసం చేసి దోపిడీ చేసిన తర్వాత న్యాయం వైపు ఉండాలి. ఆదర్శం అనేటువంటిది ఎప్పటికొకటే ఉండదు, సందర్భాన్ని బట్టి ఆదర్శాలు మారుతూ ఉంటాయి. చాలాసార్లు ఆదర్శాలు చెప్తూ ఉంటారు, ఆదర్శాలు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. తండ్రి మాట వినాలని రామాయణం చెప్తుంది, ప్రహ్లాదునికి అంత తండ్రి మాట వినొద్దని చెప్తుంది. రెండు ఆదర్శాలు, తండ్రి మాట వినాలా వినొద్దా. తండ్రి కూడా తప్పు చేస్తే ప్రశ్నించాలని చెప్పినటువంటి వాడు ప్రహ్లాదుడి కథను ఆదర్శంగా అన్ని సభల్లో చెప్పినటువంటి వాడు కావచ్చు, నిలదీసినటువంటి వాడు. అందుకని ఆయన అంటున్నాడు, కలము పడితే రూపాయి, కలము పడితే రూపాయి. ఆనాడు ఆంధ్రుల యొక్క ఆయువు పత్రిక, కలము అంటే రైటర్స్ లేదా జర్నలిస్ట్, పత్రికలన్నీ కూడా కలము పడితే మొత్తం పోలీస్ వ్యవస్థ అంటే మీడియా, అటు స్టేట్ రాజ్యం, పోలీస్, రూపాయి ఆర్థిక వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది కనుక ఈ రెండు కూడా వాళ్ళకి అనుకుంటున్నారు. కలము పడితే రూపాయి కొలువు తీరి కూర్చున్నాయి, ప్రతినిధులు చేసిందే ప్రజాస్వామ్యం అంటున్నాయి, విశ్వాసం లేదంటే వెర్రికూతలు అంటున్నాయి, తెలంగాణ వేరంటే తెలివి లెక్క పెడుతున్నాయి. తెలంగాణ వేరే రాష్ట్రం అడిగితే నీకు తెలివి లేదని అంటున్నాయి. ఇప్పటికి కూడా అదే మాట్లాడతారు, నీకు తెలివి లేదన్న. చంద్రబాబు నాయుడు పోయి అది ఏం మాట్లాడుతున్నాడు? తెలంగాణ వేరు కావడానికి నువ్వు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరైనప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరు కావడం అనేటువంటిది వాళ్ళ జన్మ హక్కు, తెలంగాణ ప్రజల యొక్క జన్మ హక్కు. కాబట్టి అన్నాడు, అక్కడ తెలంగాణ వేరంటే తెలివి లెక్క పెడుతున్నాయి, విశ్వాసం లేదంటే వెర్రి కూతలు అంటున్నాయి అని చెప్తున్నాడు. నాయకుడిని కూడా ఆనాడే ప్రశ్నించాడు, ప్రజాస్వామ్యం ముఖ్యమా, పార్టీవృత్యము ముఖ్యమా? నాయకులారా, మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యంతో ఉండండి, న్యాయం వైపు ఉండండి. ప్రజాస్వామ్యం ముఖ్యమా, పార్టీవృత్యం ముఖ్యమా, ప్రజాభీష్టం ముఖ్యమా, పార్టీ క్రమశిక్షణ ముఖ్యమా? ఇది 69లో రాశాడు, కానీ ఇవాళ 2012లో కూడా ఇదే ఆన్సర్, ఇదే ప్రశ్న సరిగ్గా ప్రాసంగికమైనటువంటిది. ఇవాళ కూడా కాంగ్రెస్ నాయకుల్ని రాజీనామా చేయమని అన్నప్పుడు వాళ్ళేమో మా అధిష్టానం ఢిల్లీలో ఉందని చెప్తున్నారు. పార్టీ క్రమశిక్షణ ముఖ్యమా, ప్రజాభీష్టం ముఖ్యమా అని అడిగినాడు. అట్లా చాలా సందర్భాల్లో ఆయన ప్రజల వైపు నిలబడ్డాడు, ప్రజల భాషను సమర్థించాడు. ప్రజల భాషలో ఉండే గొప్ప నీది బడి పలుకుల భాష, ఆంధ్ర భాషకు తెలంగాణ భాషకు తేడా చెప్పాడు. నీది బడి పలుకుల భాష, నాది పలుకుబడుల భాష. పలుకుబడుల భాష జనం మాట్లాడుకుంటారు, పలుకుబడులు సృష్టిస్తారు, జీవితంలోంచి వచ్చినటువంటి భాష. ఈ పలుకుబడుల భాషను నువ్వు బడిపడుతున్న బడిలో తీర్చిదిద్దుకున్నటువంటిది, పత్రికల వాళ్ళు కృతజ్ఞంగా తయారు చేసినటువంటి భాషను పుస్తకాల్లో పెట్టి ఇవాళ ఇబ్బంది పెడుతున్నటువంటి భాష కోసం భాష. అది అక్కడైనా వాడుకలో ఉందా అంటే ప్రజల వాడుకలో లేదు, కేవలం శిష్టులైనటువంటి కొంతమంది చదువుకున్న విద్యావంతుల వాడుకలో మాత్రమే ఉంది. 2.5 ఇంకా మాట్లాడితే తర్వాత ఆయన అభిప్రాయాన్ని సవరించాడు. 2.5 జిల్లాల 2.5 కులాల భాష అని కూడా అన్నాడు. 2.5 కులాల భాష మాత్రం. కాబట్టి ఆ భాషను చెప్పాడు. అట్లనే చివరగా ఇంకొక మాట అన్నాడు. అప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి కవి, వీర తెలంగాణ నాది, తెలంగాణ రైతాంగ పోరాటంలో పోరాటం చేసి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక అద్భుతమైనటువంటి పోరాటాన్ని నిర్మించిన ప్రాంతం కనుక వీర తెలంగాణ నాది అని ఇక్కడ కవి అన్నాడు. ఇక్కడ చాలా మంది అన్నారు, కానీ ఆయన దాన్ని తిప్పి వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ కాదు అని పాటలో రాశాడు. తెలుగు భాష నాది అనే పాటలో, తెలుగు భాష మనది, ఇందుకు వెలుగు భాష మనది అనే పాటలో వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది కాదు అన్నాడు. కానీ
తను స్పష్టంగా కాళోజీగా చెప్పారు, వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ కూడా నాదే, వేరైన పిదప కూడా వీర తెలంగాణ అని కాళోజీ చెప్పారు. వేరైన తర్వాత కూడా వీర తెలంగాణ. ఇవాళ పోరాటం చేస్తున్నారు, ఇవాళ ప్రపంచీకరణ మీద అద్భుతమైనటువంటి పోరాటం చేస్తున్న, ప్రత్యామ్నాయమైనటువంటి పోరాటం చేస్తున్న తెలంగాణ, స్థానిక సంస్కృతుల గురించి పోరాటం చేస్తున్న తెలంగాణ. ఇవాళ వీరోచితంగా చాలా మంది, ఇంతమంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసినటువంటి మరొక ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా లేదు. సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ, లేదా ఇచ్చిన రాష్ట్రం వెనక్కి తీసుకున్నప్పుడు జరిగినటువంటి ఉద్యమం ఏదైతే ఉన్నదో, 4 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నటువంటి ఉద్యమం, ఇంత ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కడ లేదు అని వాళ్ళ గర్వంగా చెప్పుకునేటటువంటి వీర తెలంగాణ మనది. ఆ వీర తెలంగాణను ఆనాడే గుర్తించి వేరయ్యి కూడా వీర తెలంగాణ ఎప్పటికీ ప్రశ్నించగలిగింది, పోరాటం చేయగలిగింది వీర తెలంగాణ. ఈ వీర తెలంగాణను కీర్తించడానికి ఆయన 69లోనే సిద్ధపడ్డాడు. సిద్ధపడుతూ కుటుంబమాటన్నాడు. కానీ తెలంగాణకు ఎక్కడ ఇబ్బంది ఉన్నది అని అంటే స్థానికులైనటువంటి వాళ్ళతోనే ఇబ్బంది ఉంది, స్థానిక రాజకీయ నాయకులతోనే ఇబ్బంది ఉంది. అందుకని స్థానికేతరుడికి స్థానికుడికి ఉండే ఆ పీడన గురించి కూడా చెప్పాడు, దోపిడీ గురించి కూడా చెప్పాడు. ప్రాంతేతరుడే దోపిడీ చేస్తే పొలిమేర దాకా తన్ని తరుగుతాం, ప్రాంతేతరుడే దోపిడీ చేస్తే పొలిమేర దాకా తన్ని తరుగుతాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతో పాటలు పెడతామని అన్నాడు. ప్రచారంలో ఉన్నటువంటిది ప్రాంతం వాడు దోపిడీ చేసినప్పుడు సహించేది, దోపిడీ ఎక్కడ ఉన్నా కూడా దాన్ని వ్యతిరేకిస్తాడు, తిరుగుబాటు చేస్తాడు, పోరాడతాడు. కాబట్టి ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాణంతో పాత్ర పెడతాని ఆనాడే ఆయన కవిత్వం రాసి, ఆ కవిత్వంలో ఒక రాబోయే కాలం నాటికి కూడా ప్రాసంగికత ఉండేది. అందుకు ఒక రకంగా విచారించాలి. నిజానికి ఇన్ని రోజుల నుంచి ఈ పోరాటం జరగడం చాలా ఆశ్చర్యం, విషాదం. తెలంగాణ ప్రజల చిన్న కోరిక, అది మామూలు స్వల్పమైనటువంటి కోరిక కూడా 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. కానీ నిజానికి ఆనాడు ప్రధాని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, మీకు ఎప్పుడు అనుకుంటే అప్పుడు విడిపోవచ్చు అన్నాడు. కానీ 56 ఏళ్ల పోరాటం ఇవాళ కొనసాగుతూ ఉన్నది అని అంటే అది తెలంగాణకు విషాదం. నిజానికి ఈ పోరాటంలో వీర తెలంగాణ మాత్రమే గెలుస్తుంది, అది వేరు తెలంగాణ గెలుస్తుంది. వేరైన పిదప కూడా దోపిడీని ఎదిరించే వీర తెలంగాణ ఉంటుంది అని కాళోజీ చేసినటువంటి మాటల్ని ఆచరిస్తున్నటువంటి ప్రజలందరికీ తప్పకుండా మనం కృతజ్ఞతలు, అభినందన చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ పోరాటం గెలవాలి.